ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసులు స్టార్ట్ అయిందే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పి అందరికీ తెలుసు. అండ్ అక్కడ విచారణ సంస్థలు విచారణ చేసే కంటే ముందే తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు వీళ్ళే ముందే విచారణ చేసి వీళ్ళే శిక్షలు కూడా వేసేస్తారు. దేశంలో ఎవరికీ లేనటువంటి కొన్ని ఎగ్జామ్షన్స్ వీళ్ళకు ఉన్నాయి. దేశంలో ఎవరికీ లేనటువంటి కొన్ని ఇమ్యూనిటీ పవర్స్ వీళ్ళకు ఉన్నాయి. ఏంటివి అవి? వాళ్ళు కోర్టు కంటే ముందే వీళ్ళే విచారణలు చేసిన, జడ్జి కంటే ముందే వీళ్ళే ఛార్జ్షీట్ పత్రాలు డిస్ప్లే చేసిన, వీళ్ళు ఏం చేసినా వాళ్ళని అడిగే వాళ్ళు ఉండరు. అడిగితే వాళ్ళ నోటికి బలైపోవాల్సిందే. వీళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి ఫస్ట్ వీళ్ళు చెప్పినట్లే విచారణ సంస్థలు కూడా విచారణ చేయాలి. లేకపోతే వాళ్ళు ఇంకొకరికి అమ్ముడు పోయారని చెప్పి బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి కథనాలు రాస్తారు. వాళ్ళు ఏం రాసినా లోక కళ్యాణం కోసమే. వేరే వాళ్ళు ఏ ఒక మాట అన్నా అది లోక వినాశనం, వీళ్ళు ఏమన్నా లోక కళ్యాణం కోసమే. అందుకు ఈరోజు రాసేసారు అన్ని బ్యానర్ హెడ్డింగ్లే. సిట్ల అంతిమ లబ్ధిదారు జగనే. అక్కడ విచారణ చేస్తున్నటువంటి సిట్టు కూడా అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చాల్సి ఉంది అని చెప్పారు. తేల్చాల్సి ఉంది అంటూనే కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. ఇక్కడ ఆయన నిందితుడిగా చేర్చలేదు, ఆయన ప్రమేయం ఏమీ తేల్చలేదు, అంటే ఏమి కనీసం ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి విచారణ ఇట్లాంటివి ఏమీ లేవు. కానీ విజయసాయి రెడ్డి గారి నుంచి, మిథున్ రెడ్డి నుంచి, బాలాజీ గోవిందపల్లి దగ్గర నుంచి డబ్బులంతా జగన్కే పోయింది అని చెప్పి సిట్టు చెప్పేసింది అని వీళ్ళు డైరెక్ట్గా ఫైనల్ బాస్ జగనే, ముడుపులు చేరింది జగన్కే, వీళ్ళు తీర్మానించేసుకుంటూ కథనాలు రాసేసుకుంటూ వస్తూ ఉన్నారు. తీర్మానించే కథనాలే కాదు, ఒకవేళ ఫర్ నేమ్సేక్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అనుకుందాం. వాళ్ళు ఈరోజే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అని చెప్పి ఈరోజు రేపు రాత్రికి అరెస్ట్ అయితే ఈరోజు పొద్దునే అరెస్ట్ అయిపోయారు అని చెప్పి వాళ్ళ కథనాలు రాసిన వాళ్ళను ఒక మాట అనడము, లేకుంటే వాళ్ళ మీద ఏమైనా విచారణ చట్ట ప్రకారం ఇటువంటివి ఏవీ కనిపించవు. వీళ్ళ ఇష్ట రీతిన ఏది బుద్ధి పెడితే రాసుకుంటూ పోతుంటారు, పెడుతూ పోతుంటారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి నుంచి, మిథున్ రెడ్డి నుంచి, ఇంకో బాలాజీ గోవిందప్ప నుంచి చేరే ముడుపులు అది ఇదని అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇదే కేసులో విజయసాయి రెడ్డి గారు A5గా ఉన్నారు. మరి తర్వాత విజయసాయి రెడ్డి గారిని విచారిస్తారా, లేక విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, లేకుంటే విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టి మిగిలిన విచారణలు అరెస్టులు ఉంటాయా? మిథున్ రెడ్డి గారి తర్వాత అసలు వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, లేదా విజయసాయి రెడ్డి గారా, లేకుంటే విజయసాయి రెడ్డి గారి నుంచి వీళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం జరగబోతుంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి. కానీ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు మాత్రం జగన్నే అని చెప్పి వీళ్ళు నిర్ధారించేసుకుంటారు, వీళ్ళే వార్తలు రాసేసుకుంటూ పోతారు. వాళ్ళు రాస్తే మాకే సంబంధం అంటారు. ఒకవేళ సిట్టు దగ్గరను లేకుంటే కోర్టు దగ్గర ఇవన్నారనుకో మాకే సంబంధం అంటారు. ప్యారలల్గా వాళ్ళు ట్రయల్ నిర్వహించకూడదు కదా, ప్యారలల్గా వాళ్ళే తీర్మానించేసి వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేయకూడదు కదా, కానీ వాళ్ళు ఇస్తారు. నేను అదే చెప్పాను కదా, ఈ దేశంలో ఎవరికీ లేని అధికారాలు వాళ్ళకు ఉంటాయి. ఈ దేశంలో ఎవరికీ లేని అధికారం ఉన్నా లేకపోయినా ఏ స్థాయి వరకైనా బరి తెగించి వెళ్ళిపోతారు. సరే, ఇప్పటి వరకు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు చూసి ఉన్నట్లు పోతూ ఉన్నట్టున్నాయి. ఈ 13 నెలల కాలంలో ఏ విధంగా టార్గెట్లు చేయాలో వీళ్ళే చూపెడుతూ ఉన్నట్టున్నారు. ఒకవేళ రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారితే అప్పుడు ఎట్లుంటుందో నెక్స్ట్ పర్యవసనాలు అయితే చూడాలి. కానీ అంటే ఈ మద్యం కేసులలో తదుపరి ఫిక్స్ విజయసాయి రెడ్డి లేకుంటే తదుపరి ఫిక్స్ జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఫస్ట్ ఇమ్మీడియట్గా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. చూద్దాం, ఓ 2-3 రోజుల్లో క్లారిటీ ఏమైనా కనిపిస్తుందేమో.